మామ మనశంకర వరప్రసాద్ గారి చిత్రం 10 రోజులనైతే ఘనంగానే కంప్లీట్ చేసుకుందనే చెప్పవచ్చు మామ. అయితే ఈ సినిమా 10 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది, మరియు రాజాసాబ్ చిత్రం 12 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది, మరియు అనగనగా ఒక రాజు సినిమా కూడా 7 రోజులనైతే ఘనంగా కంప్లీట్ చేసుకుంది. అయితే అనగనగా ఒక రాజు 7 రోజులకి ఎంత కలెక్ట్ చేసింది, ఈ 3 సినిమాల్లో ఏది మంచిగా కలెక్ట్ చేసింది, అంటే ఏది ఏరియా వైజ్గా ఏ సినిమా ఎక్కువ చాట్ల బ్రేక్ ఈవెన్ అయింది అనే వాటి గురించి ఈ వీడియోలో డీటెయిల్గా 3 సినిమాల యొక్క కలెక్షన్స్ గురించి ఒకే వీడియోలో తెలుసుకుందాం. సో ఇలాంటి వీడియోలు మీ ముందుకు తెస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఖచ్చితంగా లైక్ కొట్టిన తర్వాత హైప్ అన్న పక్కన ఒక బటన్ వస్తుంది. ఆ హైప్ ఇచ్చేయడం వల్ల ఇంకో 10 మంది ఈ సినిమాలకు ఎంత కలెక్షన్ వచ్చిందో తెలుసుకుంటారు. ఇక మనం సోదాపేసి సినిమా యొక్క కలెక్షన్స్ రిపోర్ట్ విషయానికి వస్తే ఫస్ట్ మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది మనశంకర వరప్రసాద్ గారు సినిమా గురించి. అయితే ఈ చిత్రం వచ్చేసి 10 రోజుల్ని ఘనంగా కంప్లీట్ చేసుకుందనే చెప్పవచ్చు. అయితే ఈ చిత్రం 10వ రోజు కూడా దాదాపు 80% ఆక్యుపెన్సీ తోటి ఆల్ టైమ్ రికార్డు పెట్టిందనే చెప్పవచ్చు. అలాగే ఈ చిత్రం 1వ రోజు నుంచి 8వ రోజు వరకు 10 కోట్లకు తగ్గని షేర్ పెడుతూ నిజంగా రీజనల్ సినిమాల పరంగా సో ఆల్ టైమ్ రికార్డు పెట్టిందనే చెప్పవచ్చు. సో ఆ విధంగా 2 కొత్త రికార్డులు అయితే ఈ మనశంకర వరప్రసాద్ గారి చిత్రం అయితే నమోదు చేసిందనే చెప్పవచ్చు. మరియు ఈ సినిమా వచ్చేసి లాంగ్ రన్లో రీజనల్ ఇండస్ట్రీ హిట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. RRRని దాటిపోయి ఆరెంజ్ నెంబర్లు అయితే ఇప్పుడు ఈ సినిమాకి వస్తున్నాయి. ఇక ఒక్కసారి మనం ఏరియా వైజ్ కలెక్షన్స్ విషయానికి వస్తే ఫస్ట్ థింగ్ ఏరియా వైజ్ చూసుకుంటే నైజాంలో ఈ సినిమాకు వచ్చేసి 12 కోట్ల బిజినెస్ జరిగితే 12 కోట్లకి 16 కోట్లు కలెక్ట్ చేస్తూ ఇప్పటికే 4 కోట్ల ప్రాఫిట్ తోటి ఈ సినిమా నైజాంలో వచ్చి సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. ఇక సీడెడ్లో జరిగిన 8 కోట్ల బిజినెస్కి 12 కోట్లతోటి ఇక్కడ కూడా 5.5 కోట్ల ప్రాఫిట్ తోటి ఇక్కడ కూడా ఈ సినిమా వచ్చి సూపర్ హిట్గా నిలిచింది. ఇక ఉత్తరాంధ్రలో జరిగిన 9 కోట్ల బిజినెస్కి దాదాపు 16 కోట్లతోటి సో ఈ సినిమా వచ్చేసి దాదాపు 6 కోట్ల ప్రాఫిట్తో ఉత్తరాంధ్రలో బ్లాక్ బస్టర్ వైపు దూసుకెళ్తుంది. ఇక నెక్స్ట్ గుంటూరు విషయానికి వస్తే గుంటూరులో మనశంకర వరప్రసాద్ గారి సినిమా బిజినెస్ 8.5 కోట్ల క్లోజ్ అవ్వగా ఈ సినిమా ఇప్పటికే 13.2 కోట్లు కలెక్ట్ చేస్తూ దాదాపు 5.5 కోట్ల ప్రాఫిట్ తోటి గుంటూరులో కూడా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇక కృష్ణాలో అయినా ఈస్ట్ అండ్ వెస్ట్లో అయినా జరిగిన బిజినెస్ని రికవర్ చేస్తూ ఒక 3 నుంచి 4 కోట్ల వరకు ప్రాఫిట్స్ తెస్తూ సినిమా అయితే మంచి హిట్గా నిలిచింది అన్ని ఏరియాస్లో కూడా. ఇక నెక్స్ట్ మనశంకర్ వరప్రసాద్ గారి చిత్రం ఒకసారి ఆంధ్ర పరంగా 10 రోజుల కలెక్షన్ చూసుకుంటే ఆంధ్ర మొత్తం మీద 10 రోజులు కలిపి 80 కోట్ల షేర్ మరియు 162 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేయగా ఇక తెలంగాణ మొత్తం మీద 10 రోజులు కలిపి ఈ చిత్రం వచ్చేసి 85 కోట్ల వరకు షేర్ మరియు 105 కోట్ల వరకు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక ఆంధ్ర తెలంగాణ మొత్తం మీద మనశంకర వరప్రసాద్ గారి చిత్రం 10 రోజులు కలిపి దాదాపు 222 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. ఇక యూఎస్ఏలో వచ్చేసి ఈ సినిమా 10 రోజులు కలిపి 25 కోట్లు కలెక్ట్ చేసింది. ఓవరాల్గా మన తెలుగు స్టేట్స్ మరియు ఓవర్సీస్ కలుపుకొని ఇప్పటి వరకు 265 కోట్లు అయితే కలెక్ట్ చేసిందన్నమాట 10 రోజులు కలిపి. ఇంకా ఈ సినిమా లాంగ్ రన్లో మరో 20.5 కోట్లు కలెక్ట్ చేస్తే రీజనల్ ఇండస్ట్రీ హిట్గా కూడా నిలుస్తుంది. మరి లాంగ్ రన్లో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. ఇప్పటికైతే పెట్టిన ప్రతి రూపాయికి 2 రూపాయల ప్రాఫిట్ చూపిస్తూ సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్గా నిలుస్తుంది. అండ్ ఈ సినిమా ఓవరాల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 220 కోట్లు కావడంతో ఇప్పటికే వరల్డ్ వైడ్గా 260 కోట్లు కలెక్ట్ చేసి 40 కోట్ల ప్రాఫిట్తో సూపర్ హిట్గా నిలవగా లాంగ్ రన్లో బ్లాక్ బస్టర్ వైపు దూసుకెళ్తుంది. ఇది మనశంకర్ వరప్రసాద్ గారి చిత్రం 10 రోజుల కలెక్షన్స్. నెక్స్ట్ అనగనగా ఒక రాజు విషయానికి వస్తే అనగనగా ఒక రాజు సినిమా 7వ రోజుని ఘనంగా కంప్లీట్ చేసుకుంది. అయితే ఈ సినిమా 7వ రోజు దాదాపు 70 నుంచి 75% ఆక్యుపెన్సీతో ఈ చిత్రం కూడా మంచిగానే పర్ఫామ్ చేసింది. అండ్ అలాగే ఈ చిత్రం కూడా 100 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేస్తూ నవీన్ పోలిశెట్టి కెరియర్లోనే ఫస్ట్ 100 కోట్ల సినిమాగా నిలుస్తూ మరియు ఈ చిత్రం వచ్చేసి తెలుగు స్టేట్స్లో దాదాపు కోటికి తగ్గని షేర్ అయితే కలెక్ట్ చేసింది 10 రోజుల పాటు. ఇదైతే మాత్రం చిన్న సినిమాల పరంగా ఒక ఆల్ టైమ్ రికార్డ్ అన్న చెప్పవచ్చు. అలాగే ఈ చిత్రం నైజాంలో జరిగిన 6 కోట్ల బిజినెస్కి ఇప్పటికే 12 కోట్లతోటి సో ఆల్ టైమ్ రికార్డ్ అయితే పెట్టిందని చెప్పొచ్చు. నైజాంలో పెట్టిన బడ్జెట్కి కూడా ఈ సినిమా 2 కలెక్ట్ చేసిందని చెప్పొచ్చు ఒక నైజాం నుంచే. ఇక ఈ చిత్రం సీడెడ్లో జరిగిన 6 కోట్ల బిజినెస్కి గాను 12 కోట్లు మరియు ఉత్తరాంధ్రలో జరిగిన 8 కోట్ల బిజినెస్కి గాను ఈ సినిమా ఇక్కడికే 12 కోట్లు, గుంటూరులో జరిగిన 3.5 కోట్ల బిజినెస్కి గాను 9 కోట్లు అండ్ అలాగే వచ్చేసి నెక్స్ట్ ఈస్ట్ అండ్ వెస్ట్లో జరిగినటువంటి 3 కోట్ల బిజినెస్కి గాను 9 కోట్లు. ఈ విధంగా పెట్టిన ప్రతి ఏరియాలో రూపాయికి 3 రూపాయల ప్రాఫిట్ చూపించిందని చెప్పవచ్చు. సో ఈ విధంగా వచ్చేసి ఈ సినిమా పెట్టిన ప్రతి చాట బ్లాక్ బస్టర్గా నిలుస్తూ ప్రతి ఏరియాలో మంచి పాజిటివ్ రిపోర్ట్స్ తెచ్చుకుంటూ అండ్ అలాగే మంచిగా కలెక్షన్స్ పెడుతూ ఈ సినిమా వచ్చేసి జస్ట్ 4 రోజుల్లోనే 100 కోట్లు, ఇంకా ఈ సినిమా 7 రోజుల్లో వచ్చేసి 140 కోట్ల వరకు కలెక్ట్ చేసి మన నవీన్ పోలిశెట్టి గారి కెరియర్లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్
అండ్ అలాగే హైయెస్ట్ క్లోజింగ్ సినిమాగా నిలుస్తుంది. మరి చూడాలి ఈ సినిమా లాంగ్ రన్లో 200 కోట్ల గ్రాస్ మరియు 100 కోట్ల షేర్ వరకు వెళ్తుందో వెళ్ళలేదో అని. ఇది ఓవరాల్గా ఈ సినిమా అయితే మాత్రం ఓవర్సీస్లో కూడా ఇప్పటికే $1 మిలియన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్గా వచ్చి $2.5 మిలియన్ పెట్టి ఇప్పటికే ఓవర్సీస్లో కూడా దాదాపు 2 ఇంతల ప్రాఫిట్ చూపిస్తూ ఈ సినిమా ప్రతి ఏరియాలో కూడా బ్లాక్ బస్టర్గా నిలుస్తూ నవీన్ పోలిశెట్టి కెరియర్లో వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇక రాజాసాబ్ విషయానికి వస్తే రాజాసాబ్ చిత్రం దాదాపు ఈ సినిమా రిలీజ్ అయ్యి 13 రోజులు అవుతుంది. ఈ సినిమా వచ్చేసి 12 రోజులకు కాను దాదాపు ఈ సినిమా వచ్చేసి 1.8 కోట్లు కలెక్ట్ చేసింది 12వ రోజు. అంటే విచ్ ఇస్ డిజాస్టర్ నెంబర్ అని చెప్పొచ్చు. చాలా తక్కువ కలెక్షన్స్ ఇదైతే, అంటే చాలా తక్కువ. ఈ సినిమా వచ్చేసి పూర్తిగా డ్రాప్ అయిపోయింది. ఈ సినిమా వచ్చేసి నైజాంలో జరిగినటువంటి 18 కోట్ల బిజినెస్కి గాను 12 కోట్లు పెడుతూ 7 కోట్ల లాస్ చూపించింది. సీడెట్లో జరిగినటువంటి 9.5 కోట్ల బిజినెస్కి 4.2 కోట్లు కలెక్ట్ చేస్తూ ఇక్కడైతే దాదాపు 2 ఇంతల లాస్ అయితే చూపించింది. ఇక నెక్స్ట్ ఉత్తరాంధ్రలో జరిగినటువంటి 18 కోట్ల బిజినెస్కి 11 కోట్లు, గుంటూరులో జరిగిన 9 కోట్ల బిజినెస్కి 6 కోట్లు, అండ్ అలాగే ఒంగోలులో జరిగినటువంటి 4 కోట్ల బిజినెస్కి గాను 1 కోటి, అండ్ అలాగే వచ్చేసి నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది వైజాగ్లో జరిగిన 8 కోట్ల బిజినెస్కి 4 కోట్లు. ఈ విధంగా పెట్టిన ప్రతి ఏరియాలో కూడా 50% కూడా రికవర్ చేయలేక బిగ్గెస్ట్ ఫ్లాప్గా నిలుస్తుందని చెప్పవచ్చు ఈ చిత్రం అయితే. సో ఈ విధంగా పెట్టిన ప్రతి ఏరియాలో మంచి లాసులు చూపించిందనే చెప్పవచ్చు ఈ చిత్రం. ఇక నెక్స్ట్ యూఎస్ఏలో వచ్చేసి 2.5 మిలియన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్కి ఇక్కడ 2 మిలియన్ కలెక్ట్ చేసి ఇక్కడ 500K మార్క్ తోటి యూఎస్ ఒక్క చాటే కొంచెం తక్కువ లాసులు మిగులుస్తుంది. ఇక హిందీలో జరిగిన 8 కోట్ల బిజినెస్కి 3 కోట్లు కలెక్ట్ చేస్తూ ఇక్కడ కూడా హిందీలో హ్యూజ్ లాస్. ఇక తమిళనాడులో జరిగినటువంటి 4 కోట్ల బిజినెస్కి గాను 1 కోటి కలెక్ట్ చేస్తూ ఇక్కడ 3 కోట్ల లాస్. ఇక నెక్స్ట్ కన్నడ లాంగ్వేజ్కి గాను ఈ సినిమా 3 కోట్ల బిజినెస్ జరుపుకుంటే 1 కోటి కలెక్ట్ చేస్తూ ఇక్కడ 2.5 కోట్ల వరకు లాస్ తెస్తూ ప్రతి ఏరియాలో కూడా ఈ సినిమా అయితే మాత్రం సో లాస్లో అయితే చూపించక తప్పలేదని చెప్పవచ్చు. ఇక రాజాసాబ్ చిత్రం 13 రోజులు కాను ఈ సినిమా 220 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 320 కోట్లు కావడంతో మరో 95 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేయాలి. ఇంకో 200 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఈ సినిమా హిట్ అవుతుంది. ఇది ఇంపాసిబుల్ కావడంతో ఈ చిత్రం అయితే మాత్రం సో బిగ్గెస్ట్ ఫ్లాప్గా అయితే నిలవబోతుంది. ఇది రాజాసాబ్ చిత్రం యొక్క 13 రోజుల యొక్క బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్ అయితే. ఇక మనశంకర్ వరప్రసాద్ గారి చిత్రం లాంగ్ రన్లో ఎంత కలెక్ట్ చేస్తుందంటారో కామెంట్ చేసి, అండ్ రాజాసాబ్ చిత్రం లాంగ్ రన్లో ఎంత కలెక్ట్ చేస్తుందో కూడా కామెంట్ చేయండి. ఇది రాజాసాబ్ చిత్రం యొక్క 13 రోజుల యొక్క బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ అయితే. బాక్స్ ఆఫీస్ రిపోర్ట్లో అయితే సో ఖచ్చితంగా ఈ సినిమా లాసులు మిగిలిస్తుందనే తెలుస్తుంది. అలాగే ఈ చిత్రం హిట్ అవ్వాలంటే మరో లాంగ్ రన్లో 95 కోట్లు కలెక్ట్ చేయాలి. ఇదైతే ఇంపాసిబుల్ నెంబర్గా చెప్పవచ్చు. అండ్ ఈ చిత్రం యూఎస్లో కొంచెం బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ విధంగా ప్రభాస్ గారి కెరియర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్లాప్గా ఈ రాజాసాబ్ చిత్రం అయితే ఖచ్చితంగా నిలబోతుంది. అండ్ అనగనగా ఒక రాజు 200 కోట్లకి దగ్గరగా వెళ్తుంది. మళ్ళీ సినిమా 200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తుందో లేదో చూడాలి. ఇక మనశంకర్ వరప్రసాద్ గారి చిత్రం కూడా 350 కోట్లకు దగ్గరగా వెళ్తుంది. ఈ చిత్రం కూడా ఎంత కలెక్ట్ చేస్తుందో లేదో చూడాలి. ఇది వరల్డ్ వైడ్గా వచ్చేసి ఈ 3 సినిమాల కలెక్షన్స్ రిపోర్ట్ అయితే. మరి ఈ 3 సినిమాలు ఏ సినిమా బాగా నచ్చిందో కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో అయితే కలుద్దాం.